క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఉదయం లేవగానే శుభవచనం ద్వారా యేసయ్య మాటలు వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినం ఆయన గణప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశం వినువారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతిరోజు లేవగానే యేసయ్య మాటలు వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 113వ సంకీర్తన 113వ సంకీర్తనకు వచ్చామండి. దేవుని మహాకృప వల్ల 113వ సంకీర్తన 9వ వాక్యం, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను. చూడండి ఎంత బలమైన మాటలో. యేసుక్రీస్తు ప్రభువారు సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. చాలా బలమైన మాటలు దేవుని వాక్యంలో రాయబడ్డాయండి. యేసు ప్రభువారు సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల కుమార్తెల సంతోషము గల తల్లిగాను చేయును. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతమంది పిల్లలు లేరని వేదన పడుతూ ఉన్నారో. పాష్ గారు, మాకు వివాహాలు అయినాయి కానీ ఇంకా ప్రభు మమ్మల్ని దర్శించలేదండి, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదండి. ఎంతమంది వేదన పడుతున్నారో. యేసు నామములో మీ గర్భములు తెరవబడునుగాక, మూయబడిన మీ గర్భములు తెరవబడునుగాక. దైవ సేవకునిగా మనవి చేస్తున్నాను. ఇది యేసయ్య మాట, నా మాట కాదండి. ఆయన మాట తప్పనివాడు, మాట నెరవేర్చువాడు, ఆయన ఆజ్ఞాపించి చేయువాడు ఆయన. దేవుని బిడ్డలారా, దిగులు పడబాకండి, అధైర్యపడబాకండి, ఏడవబాకండి. దేవుని సన్నిధికి వచ్చి హన్నా గోజాడినట్టుగా, బతిములాడినట్టుగా యేసయ్య సన్నిధిలో బతిములాడుకోండి. యేసయ్య సన్నిధిలో గోజాడండి. యేసయ్య మీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. మీ దుఃఖ దినములు సమాప్తము చేస్తాడు. మీ అంగలార్పును సంతోషంగా మార్చేవాడు ఆయన. మీ సంతోషాన్ని కోరుకునేవాడు. చూడండి, వాక్యం చెప్తుంది కదా, కుమారుల సంతోషము గల తల్లిగా. ఏ తల్లిగా? సంతోషము గల తల్లిగా. ఓ తల్లి, ఏడుస్తున్నావేమో, వేదనలో ఉన్నావేమో, యేసయ్య నిన్ను సంతోషము గల తల్లిగా చేయునుగాక, ఆదరణ కలిగిన తల్లిగా చేయునుగాక. అది ఆయనకే సాధ్యం. అది ఆయన మాత్రమే చేయువాడు. కుమారుల కుమార్తెల సంతోషము గల తల్లిగా చేయువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈరోజు వేదన పడుతున్నావు కదా, దిగులు పడుతూ చూస్తున్నావు కదా, యేసయ్య ఈ మాటలు నీ కొరకే వినిపిస్తున్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా. దేవునికి ఇష్టం నీవు ఇల్లాలుగా ఉండాలి. నీ ఇంటి చుట్టూ, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. అది ఆయన ఇచ్చిన మాట అండి. నేను చెప్తున్న మాట కాదు, నా ప్రభు ఇచ్చిన మాట అది. మీ గర్భములు ఈరోజు తెరవబడునుగాక. యేసయ్య అద్భుతం చేస్తున్నాడు, దిగులు పడద్దు. IVF సెంటర్ల చుట్టూ తిరిగే పాస్టర్ గారు, వెళ్ళని డాక్టర్ల దగ్గరికి లేదు, కట్టని ఫీజులు లేవు, వేల రూపాయలు పోసొచ్చానండి, ఏ లాభం లేదంటున్నారండి. PCOD ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ అని, ఈ ప్రాబ్లమ్స్ అని, నా జీవితమే ఒక ప్రాబ్లమేటిక్ అయిపోయిందండి. దిగులు పడద్దమ్మా. యేసయ్య మాటగా, దైవ సేవకుడిగా ఆయన తరపున ఈరోజు ఈ మాట చదివి వినిపిస్తున్నా మీకు. యేసయ్య మూయబడిన మీ గర్భములు తెరచునుగాక. ఎంత గొప్ప దేవుడండి. 10 సంవత్సరాలు రూతు విధవరాలుగా ఉంది, ఏ సంతోషం లేదండి. కానీ దేవుని నమ్మింది అంతే. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళు చోటికే వస్తాను. నయోమితో వచ్చింది అంతే. యేసయ్య ఉన్న ప్రదేశానికి వచ్చింది, యేసయ్య నమ్ముకుంది. రూతు జీవితం మారిపోయిందండి, మారిపోయింది. రూతు జీవితాన్ని మార్చి రూతుకు ఒక భవిష్యత్తు ఇచ్చిన దేవుడు ఈరోజు సజీవుడుగా ఈ మాటలు వినిపిస్తున్నాడు. దుఃఖపడద్దు. యేసయ్య నిన్ను సంతోషము గల తల్లిగా చేయునుగాక,
కుమారులు కుమార్తెలు కలిగిన సంతోషం గల తల్లిగా చేయునుగాక. రూతే కాదండి, హన్నా ఎంత వేదన పడిందో. హన్నా భర్త అంటాడు కదా, ఏమంటాడు? ఎల్కానా, నీకు 10 మంది కుమారుల కంటే నేను నీకు సంతోషమైన వ్యక్తిని కాదా? నువ్వు కాదు, నువ్వు అవ్వచ్చు ఒకవేళ భర్తగా, నాకు 10 మంది బిడ్డల కంటే ఎక్కువ కావచ్చు, కానీ నాకు ఒక బిడ్డ అవసరం కదా, నేను కూడా బిడ్డను కనాలి కదా, ఈ సమాజంలో నా పరువు నిలుపుకోవాలి కదా, నా అవమానం తొలగించబడాలి కదా. హన్నా వేదన యేసయ్య విన్నాడు. షిలోహు మందిరంలోకి వచ్చి ప్రభువును గోజాడింది హన్నా. యేసయ్య కుమారుల సంతోషం గల తల్లిగా చేయలేదా? చేశాడు. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనిను గనక హన్నా గర్భవతి ఆయన. యేసయ్య నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో ఈరోజు ఈ వాక్యం వింటున్నావో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హన్నాయే కాదండి, రాహేలు కూడా అసూయతో యాకోబుని అంటుంది, ఎందుకు నాకు బిడ్డలు లేకపోతే నువ్వెందుకు, నా జీవితం ఎందుకు, ఎందుకు నా మీద కోపడుతున్నావు? యాకోబు అంటాడు, నాకు బిడ్డ కావాలి. రాహేలు కోసం యాకోబు ప్రార్థన చేశాడండి. దేవుడు రాహేలు ప్రార్థన ఆలకించాడు. చూడండి, కోపంతో అసూయతో ప్రార్థన చేసిన బిడ్డలు లేని ఆ కష్టాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని రాహేలు గర్భాన్ని తెరిచి యోసేపునిచ్చి బెన్యామీనునిచ్చి ఆశీర్వదించలేదా యేసయ్య? ఈరోజు ఆయన మార్పు లేనివాడు, మాట తప్పనివాడు, మాట నెరవేర్చేవాడు. నీ జీవితంలో కూడా బిడ్డలనిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఇవి నా మాటలు కాదు, నా ప్రభు చెప్పమన్న మాటలు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. సాధ్యమే. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యేసయ్యకు సమస్తం సాధ్యమే. ఒక్క పిల్లల విషయంలోనే కాదండి, చాలామంది దైవ సేవకులు ఇలా ఏడుస్తున్నారు. ఎంతో కాలంగా పరిచర్య చేస్తున్నామండి, మేము ఎందుకో ఫ్రూట్ఫుల్గా పరిచర్య చేయలేకపోతున్నాం, ఎందుకో రావట్లేదు, జనం రావట్లేదు, మా పరిచర్యలు ప్రభు మెచ్చలేదా ఏంది అని మాకే ప్రశ్న వేస్తుంది. ఎందుకో జనం రావట్లేదు. ఈ రోజు నుంచి యేసయ్య మీ పరిచర్యలను ఆశీర్వదించునుగాక. కోకొల్లలుగా జనములు మీ మందిరాల్లోకి వచ్చి నింపబడుదురుగాక. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. జాన్ నాక్స్ అనే దైవ సేవకుడు, ఆయన చీకటి కన్నంలో సేవ చేస్తూ మిషనరీలకు లెటర్ రాశాడంట, నేను వచ్చేస్తాను, ఇంకా 7 సంవత్సరాలు పరిచర్య చేశాను, ఒక్కరు కూడా మారలేదు, నేను ఏడుస్తా పరిచర్య చేశాను కానీ ఒక్కరు కూడా మారలేదంటే వెంటనే మిషన్ బోర్డు నుంచి ఒక లెటర్ వచ్చిందంట, ట్రై టియర్స్, కన్నీటితో పరిచర్య చేయి, ఇప్పటి నుంచి కన్నీరు గార్చు. ఆ కన్నీటితో సేవ చేశాడంట. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీయ జీవితంలో మనకు కూడా, ఒకవేళ దేవుని మందిరానికి వస్తున్నావు, ఏ ఫలాలు లేకుండా ఉన్నావేమో, ప్రభు ఈ రోజు నుంచి నేను ఒక ఫలభరితమైన జీవితంలో నడిపించునుగాక. నువ్వు ఒక గొప్పగా సంతానాన్ని కనే ఆత్మీయ సంతానం నీలో నుంచి వచ్చునుగాక. ఇస్సాకును ఆశీర్వదించినంతగా నీ సంతానం దేవుని మందిరంలో ఒక గొప్ప సంతానముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గొప్ప దేవుడు ఈరోజు మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు, ఆశీర్వాదకరమైన కార్యాలు వినిపిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సొంతులేని దానిని యేసయ్య ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయువాడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. యేసయ్య ఈరోజు మూయబడిన మీ గర్భములు తెరిచి మీ కుటుంబంలో సంతోషాన్ని సమృద్ధిగా ఇచ్చునుగాక. మీ సంఘాల్లో సమృద్ధిగా సంతోషాన్ని ఇచ్చునుగాక. మోడు బారిన మీ జీవితాలను చిగురింప చేయునుగాక. ఆమెన్. మారాను మధురముగా మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ఉదయకాలం అందరూ నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని దీవించండి, మా ఆత్మీయ జీవితాల్లో చిగురింప చేయండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు పాస్టర్ గారు వివాహం అయింది, పిల్లలు లేరయ్యా, మా సంతానంలో సమాధానం లేదయ్యా, మా కుటుంబంలో సంతోషం లేదయ్యా, దిగులు పడుతూ ఉన్నారయ్యా. ఈరోజు నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి జ్ఞాపకం చేసుకొని 113వ కీర్తనలో నుంచి ఆయన సొంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయువాడని, ఆయన గొప్ప కార్యాలు చేయువాడని మీరు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి.
నీ బిడ్డల అంగలార్పును నాట్యముగా మార్చండి. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించండి, ధైర్యపరచండి. వారి గర్భములు తెరవబడును గాక, మూయబడిన గర్భ సంచులు తెరవబడును గాక. అద్భుతాలు చేయండి అయ్యా, మీ కార్యాలు జరిగించండి, అవయవాలు మార్చండి అయ్యా. నీ పునరుద్ధాన శక్తిని నీ బిడ్డల జీవితాలు ప్రసరింపచేయండి అయ్యా. సహాయం దయచేయండి. పరమ వైద్యుడు అయ్యా, వైద్య శాస్త్రము గ్రహించలేని ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేయువాడా, నీ బిడ్డల్ని చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం, సహాయం దయచేయండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ యేసు నామములో తొలగిపో, తొలగిపో. ప్రభా, బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి, కృప చూపించి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో పుట్టి బాగు చేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపు బిడ్డలను మిక్కిలి దీవించండి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల క్షేమం దయచేయండి. వారు విమానాల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, స్కూటర్ల మీద వెళ్తున్నా, ఈ బిడ్డలకు నీ క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారు వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈ బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి అయ్యా. ఈ బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందు గుప్తములై ఉన్నవయ్యా. బిడ్డలను దీవించండి ప్రభా. హాస్టల్లో ఉన్న మా బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి, సహాయం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భం లేని తల్లులు వారి గర్భాలు తెరవండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. ఒక్కొక్కరు ఏ సమస్యల్లో ఉన్నారో నీ బిడ్డల సమస్యలు పరిష్కరించండి. ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ శుభోచనం నీ బిడ్డల జీవితాల ఘనకార్యాలు జరుగునట్లుగా మీరు ఆశీర్వదించి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి అయ్యా. చాలామంది సేవకులు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. మా పరిచర్యలు కూడా ఫలభరితమవును గాక, మా పరిచర్యలు కూడా దీవించబడును గాక. గుంపులు గుంపులుగా జనములు వచ్చి మా పరిచర్యలో ఆశీర్వదించబడుదురు గాక. యేసయ్య వారి ప్రార్థన ఆలకించి గుంపు గుంపు జనాంగాన్ని నీ మందిరాల్లో చేర్చి మహిమ పొందమని, మీరు ఆఖరి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్న ఆమెన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, దేవుని సేవకులు వారి పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.